మేక్ ఇన్ ఇండియా 2014లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఈ స్కీమ్ సెప్టెంబర్ 25కు 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. తయారీ రంగంలో భారత్ను అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా కేంద్రం ఈ మేక్ ఇన్ ఇండియాను తీసుకువచ్చింది. ఈ ఇనిషియేటివ్ 10 ఏళ్లు పూర్తి చేసుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరి ఈ 10 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియా ద్వారా భారత్ సాధించిన పురోగతి ఏంటి? మేక్ ఇన్ ఇండియా హిట్ అయినట్టేనా? ఈ రోజు బిగ్ స్టోరీలో తెలుసుకుందాం. విదేశీ ప్రభావాన్ని తగ్గించి తయారీ రంగంలో భారత్ టాప్ గా నిలవడమే లక్ష్యంగా కేంద్రం ఈ స్కీమ్ ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్ వచ్చాక స్టార్టప్ సంఖ్య భారీగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 2014లో స్టార్టప్ సంఖ్య సుమారు 350 ఉండగా ఇప్పుడు స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంలో రిజిస్టర్ అయిన సంస్థల సంఖ్య 1,48,000కు చేరింది. 2014 నుంచి ఇప్పటి వరకు 1 కోటికి పైగా పేటెంట్లు మంజూరయ్యాయని 45% స్టార్టప్స్ టైర్ 2, టైర్ 3 సిటీల నుంచే రావడం విశేషం. ఈ 10 ఏళ్లలో స్టార్టప్స్ వల్ల దాదాపు 15 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ వల్ల మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లు సైతం వృద్ధి చెందాయని పేర్కొంది. ఉద్యమ్ పోర్టల్లో 4.91 కోట్ల ఎంఎస్ఎంఈలు నమోదయ్యాయని, వాటిలో 1.85 కోట్ల సంస్థలు మహిళలు నడుపుతున్నవేనని తెలిపింది. ఈ రిజిస్టర్డ్ కంపెనీల ద్వారా ఇప్పటి వరకు 21.17 కోట్ల ఉద్యోగాలు నమోదయ్యాయని, 2022-23 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 30.1% ఆదాయం ఈ ఎంఎస్ఎంఈల నుంచే వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక మేక్ ఇన్ ఇండియా ద్వారా ఖాదీ సేల్స్ కూడా వృద్ధి చెందాయన్న కేంద్రం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1.55 లక్షల కోట్ల విలువైన ఖాదీ అమ్ముడుపోయిందని తెలిపింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా 8 లక్షల ఉద్యోగాలని కల్పించామని, ఎగుమతుల విలువ ఈ 10 ఏళ్లలో 4 లక్షల కోట్లకు పైగా పెరిగిందని వెల్లడించింది. వరల్డ్ బ్యాంక్ కు చెందిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సూచీలో 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్ ఈ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ తో 2020 నాటికి 63వ స్థానానికి ఎగబాకింది. డిఫెన్స్, రైల్వే, సివిల్ ఏవియేషన్ వంటి రంగాల్లోనూ ప్రైవేట్ అండ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కు అవకాశం కల్పించింది. ఫలితంగా ఆ విభాగాలు వృద్ధి చెందాయి. మేక్ ఇన్ ఇండియాతో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ మొదలైన రంగాలు వృద్ధిని నమోదు చేశాయి. అయితే కొన్ని విషయాల్లో మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఇంకా వెనుకబడే ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేక్ ఇన్ ఇండియా అంతర్జాతీయంగా తగిన మార్కెట్ ను సృష్టించలేకపోయిందని వారు తెలిపారు. అంతేకాదు 2025 నాటికి జీడీపీలో తయారీ రంగం వాటా 25% చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నా ఇప్పుడు ఆ అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి తయారీ రంగం వాటా 15% పరిమితం కానుందని అంచనా. ఒకవేళ తయారీ రంగం వాటా 25% చేరి ఉంటే అదనంగా 10 కోట్ల ఉద్యోగాలు పుట్టుకొచ్చేవి. అయితే మొత్తంగా ఈ 10 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ కు సవాళ్లు ఎదురైనా భారత్ పురోగతిలో కీలక పాత్ర పోషించింది. కొన్ని అంశాలలో అనుకున్న లక్ష్యాలను చేరుకున్న వాటి పాలసీల్లో సవరణలు వంటి చర్యలతో ఆ సవాళ్లను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వేటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.